హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది విక్టోరియాలో డే 2 వ్లాగ్. ఇదేమో మా రూమ్ టూర్. మేము దిగిన రూమ్ ఇదే. ఇది హాల్ అండ్ చిన్న కిచెన్ ఇచ్చాడు. అండ్ అక్కడ ఇంకో బెడ్రూమ్ కూడా ఉంది అండ్ వాష్రూమ్. ఇది 6 పీపుల్కి అలా అకామిడేట్ అవ్వచ్చు. బాగుంది. ఇంకా నైట్ అంతా పడుకొని తర్వాత నెక్స్ట్ డే ఇంకా బయలుదేరాం. రూమ్ చెక్అవుట్ చేసేసుకొని లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఒకసారి రూమ్లో కూడా మళ్ళీ ఏమన్నా మిస్ అయినాయి ఏంటని అన్నీ సెట్ చేసుకుంటున్నాం. అండ్ మీరు చూస్తుంటే అక్కడ బార్బిక్యూ కూడా ఉంది. సో ఈరోజు మనం బార్బిక్యూ కూడా చేయబోతున్నాము. ఇంకా తర్వాత ఒక స్కై వాక్, ఇంకా అలా ఒక 2 ప్లేసెస్ అలా ప్లాన్ చేసుకున్నాం. ఇంక ఈ హోటల్లో ఏంటంటే మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఇంకా నైటే మనం స్విమ్మింగ్ అండ్ జకుజీ కూడా ఉంది. ఇంకా అదంతా ఎంజాయ్ చేసుకొని ఇంకా మెల్లిగా రాత్రి ఫుడ్ కూడా కుక్ చేసుకున్నాం. ఇంకా హాయిగా కుక్ చేసుకొని తినేసేసి పడుకొని ఇంకెలా డే 2 స్టార్ట్ చేసాం. ఇంకా అందరం ఎర్లీ మార్నింగే, మరీ ఎర్లీ మార్నింగ్ కాదు, లైక్ 9కి 11కి అలా రూమ్ చెక్అవుట్ చేయాలి. 9కి అలా లేచేసి అందరం ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ బక్స్కి వెళ్ళి కాఫీస్ తీసుకొని ఇంకా నేనేమో వెనకాల ముగ్గురిని అంటున్నాను, ఇంక ఈరోజు వ్లాగ్ అంతా మిమ్మల్ని తీస్తూ ఉంటాను అని చెప్పి వాళ్ళతో అంటుంటే వాళ్ళు ఇంకా అలా మాట్లాడుతూ ఉన్నాము. ఇంకా స్టార్ట్ అయ్యాము. ఈరోజు ఏంటంటే ఫస్ట్ మలాత్ స్కై వాక్ అని చెప్పి ఒకటి ఉంది. సో ఫస్ట్ అక్కడికి వెళ్తున్నాం. అండ్ సెకండ్ ఒక బీచ్ అండ్ బార్బిక్యూ. ఈరోజు ఎక్కువ కూడా ఏం లేదు. సో ఇంకా అలా ప్లాన్ చేసుకొని స్టార్ట్ అయ్యాం. అసలు ఇక్కడైతే అసలు రోడ్స్ అన్నీ చాలా బాగున్నాయి. అన్నీ ఘాట్ రోడ్లాగా అన్నీ చాలా బాగున్నాయి. మౌంటైన్స్ మధ్యలోనే ఓన్లీ 2 వే, అటు నుంచి వెళ్ళటం ఇటు నుంచి రావటం. ఇంకా లాస్ట్లో అయితే రోడ్స్ అండ్ చుట్టూ గ్రీనరీ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది డే 2 వెళ్ళిన ప్లేసెస్ అయితే. అండ్ ఫస్ట్ మేము ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ అలా దిగేసేసి ఇంకెమ్మటనే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా అంటే మేము అనుకున్న మలాత్ స్కై వాక్కి ముందు అదంటే ఎంట్రన్స్లో మనకి ఆ వ్యూ పాయింట్ లాగా ఉండిద్ది. సో యాక్చువల్గా మనం వెళ్ళే ప్లేస్కి అక్కడి నుంచి కొద్దిగా కనపడిద్ది. సో మీకు అది కూడా చూపిస్తాను. ఇదే వ్యూ పాయింట్, ఫస్ట్ వ్యూ పాయింట్, ఫస్ట్ టాప్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి ఇది ఒక చిన్న వ్యూ పాయింట్ లాగా. అండ్ జస్ట్ మనం అలా చూసుకుంటూ వెళ్తే ఇంక చుట్టూ మౌంటైన్స్. మనం అక్కడ ఒక వాటర్ ఫ్లో అవుతుంది కదా, చూసారు కదా, అక్కడ ఉండిద్ది ఈ స్కై వాక్ అనేది. అబౌట్ 92 మీటర్స్ ఎంతో హైట్లో ఉండిద్ది అది. కింద నుంచి అంతా వాక్ చేసుకుంటూ వెళ్ళి ఆ పై దాకా వెళ్ళొచ్చు మొత్తం. సో అది కూడా మీరు చూస్తారు. ఇంకా అలా వచ్చి ఇంకా అక్కడ కొన్ని ఫోటోలు అవి తీసేసుకొని ఇంకెమ్మటనే బయలుదేరి ఇంకా కార్ అక్కడ పార్క్ చేసుకొని ఇదే మలాత్ స్కై వాక్, అదేమో టికెట్ కౌంటర్. ఇంకా అక్కడికి వెళ్ళి మనం టికెట్స్ తీసుకోవాలి. టికెట్స్ ఏంటంటే ఇక్కడ యాన్యువల్ ప్యాక్ అండ్ సింగిల్ డే ప్యాక్ కూడా ఉండిద్ది. యాన్యువల్ అంటే లైక్ ఇక్కడ చాలామంది రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఉంటారు చూడటానికి, లైక్ డిఫరెంట్ సీజన్లో. ఇప్పుడు స్ప్రింగ్ కాబట్టి నెక్స్ట్ సమ్మర్లో, ఇంకా అలా వింటర్లో కూడా ఉండిద్ది. అలా ఎక్కువ వచ్చేవాళ్ళు అలా 1 ఇయర్ పాసెస్ తీసుకుంటారు. మేము ఫస్ట్ తెలియకుండానే ఆ 1 ఇయర్ పాసెస్ లైన్లో నుంచున్నాం.
నుంచుంటే తర్వాత అక్కడ ఒక లేడీ ఉంది కదా! తను వచ్చి అడిగింది, "మీకు 1 ఇయర్ కావాలా ఏంటి?" అని అంటే, "లేదు లేదు మాకు సింగిల్ డే" అంటే, తర్వాత ఇంకా పక్క కౌంటర్‌కెళ్ళండి. అక్కడైతే మీకు అవైలబుల్ సింగిల్ డే టికెట్. ఇట్స్ 1 ఇయర్ పాస్ లైన్ అని చెప్పి అంది. ఇంకా అక్కడ పక్కకెళ్ళి టికెట్స్ తీసుకున్నాము. టికెట్ తీసుకున్న తర్వాత యాక్చువల్‌గా ఇలా ఉండిద్ది. మీరు ఆ పాంప్లెట్ మీద చూసినట్టు. సో, ఇంక అక్కడ వాళ్ళు అక్కడ ఏమేమి ఉన్నాయి అని రాశారు దాని మీద. సో, ఇంకా టికెట్ కౌంటర్ బ్యాక్ సైడ్‌కొచ్చి ఇంక మేము స్టార్ట్ అయ్యాము. ఇంక అలా ఇక్కడి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళాలి. అక్కడి నుంచి ఆ ప్లేస్‌కి కరెక్ట్‌గా మనకి అంతా ఏంటంటే చెక్క ఏసేసి ఒక బ్రిడ్జ్ లాగా ఉండిద్ది మొత్తం. ఆహ్, లాస్ట్ దాకా. సో, ఒక హాఫ్ కిలోమీటర్ అలా మెల్లిగా నడుచుకుంటా వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్ చూపించాలి. టికెట్ చూపించిన తర్వాత నుంచి ఇంక అలా మన వాక్ అంతా స్టార్ట్ అవుతూ ఉండిద్ది. మొత్తం నాకు తెలిసి అక్కడ అసల స్కై వాక్‌కి రీచ్ అవ్వటానికి ఒక 2 కిలోమీటర్స్ వాక్ ఉండిద్ది. ఇంకిలా వీళ్ళు ఏంటంటే ఇక్కడ చెక్కలతో వాటితో ఇలా పుల్లు, నక్కలు అలా షేప్స్ అన్నీ చేశారు. చేసి అలా పెట్టారు. బట్ నడుస్తున్నంత సేపు కూడా అలుపు అలా ఏం రాదు మనకి. చాలా స్లాంట్‌గా ఉండిద్ది. మళ్ళీ పైకి, కిందకి అలా ఎక్కడం అలా కూడా ఉండదు. ఫుల్ స్లాంట్‌గా ఉండిద్ది. అంత అలసిపోతున్నామని అది కూడా ఏమనిపించదు. ఇంకిక్కడ మీరు చూసారు కదా! అది టికెట్ వెరిఫికేషన్ కౌంటర్. ఇంక అక్కడ మనం ముందు తీసుకున్న టికెట్స్ అక్కడ చూపించాలి. అక్కడ చూపించిన దగ్గర నుంచి ఇంక అక్కడి నుంచి మనకి స్టార్ట్ అయిద్ది అసలు రూటు. సో, ఇంకా అక్కడ టికెట్స్ అయన్నీ చూయించేసుకొని ఇంకా మెల్లిగా స్టార్ట్ అయ్యాం. ఇక్కడేంటంటే వీళ్ళు పిల్లలకి కూడా చిన్న గేమ్ లాగా పెట్టారు. ఎందుకంటే అది ఈస్టర్ వీకెండ్ కాబట్టి. సో, ఈస్టర్ ఫెస్టివల్ అంతా ఉంది కాబట్టి. సో, ఏంటంటే వాళ్ళు ఒక ఎగ్స్ లాగా ఒక ఎగ్ షేప్‌లో పెట్టి పిల్లలందరినీ మీరు అన్ని చోట్లకెళ్ళి టిక్ చేసుకోండి. టిక్ చేసుకొని లాస్ట్‌లోకి వస్తే సమ్ లక్కీ టిప్ లాగా ఏదన్నా ఎప్పుడైనా తీసి అది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి గిఫ్ట్స్ అలా అనౌన్స్ చేస్తూ ఉంటున్నారు. సో, ఇంకా ఇక్కడ కిడ్స్ కూడా అందరూ ఎంజాయ్ చేస్తూ అలా వాళ్ళు ఇక్కడ అందరూ క్రేజీగా ఉంటారు కదా కిడ్స్ కూడా. సో, వాళ్ళు బాగా ఫన్ అవుతున్నారు. సో, ఇంకా ఆన్ ది వేలోనే అలా వెళ్తుంటే ఇదొక గేమ్ కనపడింది. యాక్చువల్‌గా అక్కడున్న బాల్ దాని మీద పెట్టడానికి ట్రై చేస్తున్నాము. సో, అదైతే అసలు అవ్వట్లే. పైకొస్తుంది కానీ ఆహ్, ఆహ్, మెటల్ దాని మీదకి వెళ్ళట్లేదు. సో, ఇంకా ఎన్ని సార్లు ట్రై చేసినా ఇంక అలా వచ్చి అక్కడ పడిపోతుంది. ఇంకా మా వాళ్ళు గివ్ అప్ ఇచ్చేసేసారు. తర్వాత ఇంక అక్కడ ఒక పిల్లోడు ఉండి తను ట్రై చేస్తున్నాడు. ఇంకా అందరం ఇంక అక్కడ నుంచొని ఇంకా ఆ పిల్లోడు వచ్చేది కూడా ట్రై చేసేసి చూసాం. పాపం అతని వల్ల కూడా కాలేదు. అతను కూడా చాలా ఆల్మోస్ట్ పెట్టేసాడు అనుకున్నాం దాని మీద. కానీ ఇంకా పెట్టలేదు. సో, ఇంకా మామూలుగా ఇంక మళ్ళీ నడవడం స్టార్ట్ చేసాం.
ఇక్కడేంటంటే వీళ్ళిద్దరూ డాన్స్‌లు వేసుకుంటా గోల చేస్తా ఉన్నారు. ఇంకా నా దగ్గర నుంచి కూడా ఫోన్ లాక్కొని "ఇప్పుడు నువ్వేనా మమ్మల్ని షూట్ చేసి నిన్ను షూట్ చేస్తాం" అని చెప్పి ఇంక నన్ను కూడా తీసింది. తీయంగానే మళ్ళీ ఫోన్ తీసుకొని ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికొచ్చేసాము. ఇంకొక 500 మీటర్స్ అలా ఉండిద్ది. బట్ నడుస్తున్నంత సేపు కూడా మనకి చాలా ప్రశాంతంగా ఉండిద్ది. ఎందుకంటే చుట్టూ గ్రీనరీ, పెద్ద పెద్ద చెట్లు, గాలొస్తా ఉండిద్ది. సో, ఇంకా మనకి అంత అలుపు, అలసట ఏమి ఉండదు. ఇదంతా కూడా మొత్తం ఆ ర్యాంప్ అంతా కూడా మనకి స్లాంట్ లానే ఉండిద్ది. సో, ఇక్కడేంటంటే లైక్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైతే నడవలేరో వాళ్ళకి వీల్ చైర్ అసిస్టెన్స్ కూడా ఉంది. సో, ఎందుకంటే మనకు మెట్లే ఉండవు ఇక్కడ. అంతా అలానే ర్యాంప్ లాగా ఉండిద్ది. సో, వాళ్ళని వీల్ చైర్ మీద తీసుకొని పైదాకా వెళ్ళొచ్చు. ఇంకా ఇంగోండి ఇదే దగ్గరికొచ్చేసాం. ఇంకా ఆల్మోస్ట్ జస్ట్ ఏంటంటే ఇంక అది సెంటర్‌లో ఉండిద్ది. అటు ఇటు అంతా వాటరే రివర్ ఫ్లో అవుతా ఉండిద్ది. అండ్ సిటీ ఇంకా ఐలాండ్ కాబట్టి మధ్యలో ఐలాండ్ సిటీ అంతా ఉండిద్ది. సో, ఇంక చుట్టూ అంతా వాటర్ ఫ్లో అవుతా ఉండిద్ది. ఇదే ఎంట్రన్స్. మీరు అక్కడ చూడొచ్చు, అక్కడ కూడా ఒక ఎగ్ ఉంది. ఇంకా కిడ్స్ అందరూ అలా ఎగ్స్ అన్నీ చూసుకుంటూ ఈచ్ ఫ్లోర్‌లో టిక్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. సో, మావాడు ఆ పాంప్లెట్‌ని రాకెట్ చేసాడు. ఇంకా మెల్లిగా ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి పైదాకా వెళ్ళాలి. మొత్తం 92 మీటర్స్. ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్‌లో మెల్లిగా అంతా పైకి ఎక్కేసాము. అంత అలసిపోయేదంతా ఏమి ఉండదు. మీకు పైకి ఎక్కే కొద్దిగా ఏదో హిల్ ఎక్కుతున్నాం అన్నది ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు. ఎందుకంటే మొత్తం ర్యాంపే కాబట్టి మనకి సింపుల్‌గానే పైకి వెళ్ళిపోవటం ఉండిద్ది. అండ్ ఇదేమో స్లైడరు. పైనుంచి మళ్ళీ మనం ఇలా స్లైడ్ చేసుకుంటూ రావచ్చు అందుట్లో. లేదంటే మళ్ళీ నడుచుకుంటానే దిగేయచ్చు. కాకపోతే మేము స్లైడ్ చేసే దిగాము. ఇంకెళ్ళిన తర్వాత అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి కదా! సో, ఇంకా దానికి కూడా పెద్ద క్యూ ఉంది. అయినా లైన్‌లో నుంచొని ఒక 10 మినిట్స్ ఇంక తర్వాత స్లైడ్ చేసాం. ఇదేంటంటే కంప్లీట్ టాప్ పైకెళ్ళిన తర్వాత ఇలా ఒక చిన్న ఏరియా అంతా నెట్‌లాగా కట్టి పెట్టారు. కాకపోతే దాని మీద జంప్ అలా ఏం చేయలేం. జస్ట్ మనం వెళ్ళి నుంచోవచ్చు, కూర్చోవచ్చు. అంతే కాస్త ఇంక దాని మీద కూడా అక్కడ కూడా కొన్ని ఫోటోలు దిగేసేసి కాసేపు కూర్చొని ఇంక నెక్స్ట్ ఇంక పక్కొచ్చేసి ఇంక టోటల్ రౌండ్ వేసేసి ఇంకా కిందకెళ్ళిపోయాము. ఇంకేంటంటే పూర్తిగా కిందకొచ్చేసాం. అండ్ యాక్చువల్‌గా స్లైడ్‌లోనే అయ్యాము. వీడియో వచ్చిద్ది మీకు స్లైడింగ్ వీడియో కూడా. ఇంక తర్వాత మళ్ళీ మనం వచ్చిన రూట్‌లో నుంచి సేమ్ అదే రూట్‌లో బ్యాక్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇదేంటంటే సెకండ్ రూట్ కింద నుంచి లైక్ ఏంటంటే కొద్దిగా ఫారెస్ట్ ఉండిద్ది. చుట్టూ చిన్న పాత్‌వేలా క్రియేట్ చేశారు. సో, ఇంక అక్కడి నుంచి మనం అలా నడుచుకుంటూ ఇంక మీరు ఇక్కడ చూసినట్టుంటే మీకు బ్రిడ్జ్ కూడా కనపడుతూ ఉండిద్ది అక్కడ. ఏంటంటే ఇక్కడ కింద కొద్దిగా హిల్ లాగా అప్ అండ్ డౌన్ అలా ఉండిద్ది. సో, అలా నడవలేనోళ్ళు సేమ్ అదే బ్రిడ్జ్‌లో నుంచి వచ్చేయచ్చు. ఇంకోటి స్లైడ్. సో, ఇంకా అలా పైనుంచి కింద దాకా అలా స్లైడ్ అయ్యాం. అది కూడా చాలా బాగుంది. చిన్నదే అయినా జస్ట్ చాలా బాగుంది. ఇంకేంటంటే ఇంకా ఆ రూట్‌లో మనం వచ్చేసేసి ఇంకా స్టార్ట్ అయ్యాము నెక్స్ట్ ప్లేస్‌కి. స్టార్ట్ అయ్యి ఇక విక్టోరియా సెంటర్‌కి వచ్చాము. లైక్ మొత్తం మనకి షాప్స్ కానీ ఇంకా అలా ఉన్నాయి. ఆల్మోస్ట్ అప్పటికే ఇంకా స్కై వాక్ అదంతా చేసి ఇంకా వచ్చేపాటికి ఆల్మోస్ట్ 1:30 ఆ టైం అయింది. సో, ఇంక ఇక్కడ ఏంటంటే ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది, దోస పారగాన్ అని చెప్పి. అయితే చాలా బాగుంది. నాకు తెలిసినంత వరకు ఇప్పటిదాకా నేను ట్రై చేసిన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అన్నిట్లో ఇది చాలా బాగుంది ఇక్కడ. అండ్ టమాటా చట్నీ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. సో, ఇంక ఇక్కడికి వచ్చి ఇంకా ఫుడ్ తినేసేసి ఇప్పుడు ఏంటంటే హోటల్ ఈ బిల్డింగ్‌లోనే ఉంది కానీ ఎతుకుతున్నాము ఎక్కడ ఉందా ఏంటా అని. సో, ఇంక తినేసిన తర్వాత ఫోన్స్ అవన్నీ కూడా ఛార్జింగ్ పెట్టేసేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇదేంటంటే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామంటే చైనా బీచ్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది.
సో, ఇంక అక్కడికి స్టార్ట్ అయ్యాము. అక్కడేంటంటే కొద్దిగా ఈవినింగ్ బార్బిక్యూ అన్నీ సెటప్ అని చెప్పా కదా! సో, ఆల్రెడీ రూమ్‌లోనే చికెన్ అదంతా మ్యారినేట్ చేసేసుకొని, ఇంకా కోల్ అయన్నీ తెచ్చుకున్నాము. ఇంకా అక్కడికెళ్ళిన తర్వాత సెట్ చేసుకొని, బార్బిక్యూ చేసుకుందాం అని చెప్పి ఇంక అలా స్టార్ట్ అయ్యాము. మేమేంటంటే ఇంకా లాస్ట్ ఫెర్రీ తీసుకున్నాం. లాస్ట్ ఫెర్రీ ఏంటంటే 10:00 ఉండిద్ది. ఇంకా సో, మేము ఇక్కడి నుంచి మాకు మళ్ళీ టైము 1 అవర్‌లో పట్టిద్ది ఫెర్రీ దగ్గరికెళ్ళటానికి. సో, ఈ లోపలే త్వరగా ఫినిష్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా అలా ప్లాన్ చేసుకొని ఇంక అక్కడికి స్టార్ట్ అయ్యాం. ఇంకా ఇక చెనా బీచ్ దగ్గరకొచ్చేసాము. అండ్ ఇది కూడా అసల చాలా చిన్న రూటు. అండ్ మొత్తం ట్రీస్ మధ్యలో నుంచే ఉంది. ఆ బీచ్ ఏంటంటే కిందకుంది. సో, మేము కొద్దిగా పైన కార్ అదంతా పార్క్ చేసేసుకొని ఇంకా కిందకి నడుచుకుంటూ అన్ని ప్లేట్స్ ఇంకా బార్బిక్యూ అంతా క్యారీ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాము. అసలు అప్పుడే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా సన్‌సెట్‌కి 1 అవర్ టైం ఉంది. అండ్ ఎండ అంతా సన్ అంతా కొద్దిగా కిందకొచ్చున్నాడు. అసలు ఆ బీచ్ వ్యూ గాని, వాటర్ గాని ఎవరు లేరు గూడా. ఒక ఇద్దరు, ముగ్గురు అలా ఉన్నారు మేము మాతో పాటు. ఇంకంతే అసల చాలా అంటే చాలా బావుందసలు చుట్టూ నేచర్ గాని అదంతా. ఇంగా సూపర్ కాసేపంతా బీచ్ సౌండ్ అదంతా కోల్డ్ బ్రీజ్ అదంతా ఎంజాయ్ చేసుకొని, ఇంకా బార్బిక్యూ స్టార్ట్ చేసుకున్నాం. అసలు చూస్తున్నారు గదా! అసల బీచ్ అదంతా అసలు చాలా బావుంది. అండ్ చాలా కామ్‌గా గూడా ఉంది. సో, ఎవరు లేరు గాబట్టి ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఇంకంతా ఇంకా అలా కాసేపు బీచ్ అదంతా ఎంజాయ్ చేస్తూ ఇంకాసేపు కూర్చున్నాం ఇంక అక్కడే. కూర్చొని ఇంకా మెల్లిగా బార్బిక్యూ సెటప్ అయన్నీ తీసుకొని సెట్ జేయడానికి సిద్ధమవుతున్నాం. అంటే ఫస్ట్ ప్లేస్ ఎక్కడ చేద్దాం అది ఇది అని చూస్తున్నాము. సో, ఇంకలా ప్లేస్ డిసైడ్ అయిన తర్వాత తీసుకొనెళ్ళి ఇంక అక్కడ పెట్టేసేసి, ఇంక మొత్తం అలా స్టార్ట్ చేద్దాం.
మీరు అక్కడ చూస్తున్నట్టుంటే ఇంకా సన్సెట్ అవుతుందని ఇంకా అక్కడ అలా కూర్చొని ఉన్నాము. తర్వాత అక్కడ కూడా సర్ఫింగ్ చేస్తున్నారు చాలామంది. ఇదంతా అందరు కార్లు ఇక్కడ పెట్టేసుకొని సర్ఫింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా సన్సెట్ కూడా అవుతుంది అండ్ వ్యూ చాలా బాగుంది. మేము ట్రై చేసాం చాలాసేపు అది వెలిగించడానికి బార్బిక్యూ. ఇంక మాకు రాకపోతే అక్కడ కొంతమంది ఇలా టెంట్స్ వేసుకొని ఉంటున్నారు. సో వాళ్ళని అడిగితే ఈ తాతగారు వచ్చి హెల్ప్ చేశారు. ఇంకంతా పెట్టి పాపం ఆయనే వాళ్ళు యాక్చువల్గా బొగ్గు వేసుకొని వాళ్ళు ఫైర్ లాగా ఏదో వేసుకున్నారు. సో అందులో నుంచి ఒక పీస్ తీసుకొచ్చి ఇంకేసి మాకు హెల్ప్ చేశాడు. ఇంకా మొత్తం ఇంకంతా మండిన తర్వాత బార్బిక్యూ అదంతా చేసుకొని ఇంకా అసలు ఈయనైతే అసలు మాట్లాడుతూనే ఉన్నాడు. చాలా విషయాలు మీరు అలా చేయాలి ఇలా చేయాలని చెప్తూనే ఉన్నాడు. ఇంకా తర్వాత బార్బిక్యూ ఇంకా అంతా అయిపోయిన తర్వాత తినేంటంటే ఇక్కడ ఓషన్లో నుంచి ఏదో వాటర్ లోపల డీప్ ఓషన్లో నుంచి తీసుకొని వచ్చి వాటిలో నుంచి ఏదో తీసి ఏదో సబ్స్టెన్స్ తీస్తాము, మిల్క్ ఆఫ్ గాడ్ ఇది అంటూ ఏంటంటే చెప్పాడు ఆయన. క్యాన్సర్కి విరుగుడు అది ఇదని. కాలు కోసిన నేను ఒక స్పూన్ అక్కడ పోసేసుకుంటే నా కాళ్ళు అతుక్కుపోయింది అది అని ఇంకా వాళ్ళు ఏదో నమ్ముతున్నారు. సో ఇంకా అది అంటూ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మనకి హెల్ప్ చేశాడు కాబట్టి మనం ఒకసేపు అలా ఒక 5 నిమిషాల నుంచొని అంతా వినేసి ముసలోడే కదా మహానుభావుడు అనుకొని ఇంకా బయలుదేరిపోయాము. ఆయన ఇంకా అదే చెప్తున్నాడు వాళ్ళ సిస్టర్కి కూడా ఏదో క్యాన్సర్ ఉంది, ఇది డాక్టర్స్ అంతా మెడిసిన్ వదిలేసి నేను ఇదే ఇచ్చాను, బతికింది అది ఇదని అట్లా ఇంకా అలా 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 అన్నీ చెప్పుకొచ్చాడు. మా వాళ్ళు కూడా ఏదో కొద్దిగా శ్రద్ధగా విన్నారు. ఏదో నిజంగా ఏదో యూజ్ చేసేవాళ్ళు మాదిరి. ఈ యూట్యూబ్లో ఆయన యూట్యూబ్ ఛానల్ ఉంది, అందులో అన్ని వీడియోస్ అన్నిటి గురించి ఉన్నాయంటే ఏదో చూసి కామెంట్ చేస్తామని చెప్పారు. ఇంకా తర్వాత అక్కడంతా అయిపోగానే ఇంకా బయలుదేరిపోయాము. సో ఫెర్రీ 10 o'clock కాబట్టి మాకు ఇక్కడ నుంచి ఒక 1 hour పట్టిద్ది. సో 9 కల్లా బయలుదేరిపోయాము. ఇంకా ఫెర్రీ రిటర్న్ వీడియో అదేం తీయలేదు, ఎప్పటికే అలసిపోయాము. ఇంకంతా పొద్దున్నుంచి ఇంకా కార్లో తిరుగుతూ ఇంకా అక్కడ నడుచుకుంటూ అదంతా చేసాం కాబట్టి ఇంకా అలా కాసేపు ఇంక పాటలు పెట్టుకొని ఇంకా జర్నీ అంతా స్టార్ట్ అయిపోయాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి, అన్నిటికీ రిప్లైలు ఇద్దాం. సో సీ యూ ఆన్ అనదర్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.